అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ అఫీషియల్. అందరికీ మరొకసారి నమస్కారం. మన వీడియో మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, స్క్రీన్ మీద డబల్ టాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభం రానున్నదా? ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే, నిజంగా మీకు విషయం తెలిస్తే అవుననే సమాధానం వస్తుంది. నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక పని సంక్షోభం, ఆర్థిక సంక్షోభం అయితే ఖచ్చితంగా రాబోతుంది. అదేంటి అంటే, మన రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇతర రాష్ట్రాల వారు అన్ని రంగాలలో పాతుకుపోయినారు. అవును, ఇది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. ఇక ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పనివారు దొరకని పరిస్థితిలో తెలుగు రాష్ట్రాల్లో సంక్షోభం ఎదుర్కొంటుంది. అదేంటి అనుకుంటున్నారా? నిజం. ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో మరి ఎక్కువగా ఉచితాలకు బాగా అలవాటు పడిపోతున్నాం. మీరు గమనిస్తే ఉంటారు. నిజమా కాదా? ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అన్ని రంగాల్లో అన్ని పనులలో వాళ్ళు నిమగ్నమైనారు, వాళ్ళు చేస్తున్నారు కూడా. అందుకే నేను ఏమంటా అంటే, తెలుగు రాష్ట్రాలలో సంక్షోభం రాబోతుంది, వస్తుంది అని నేనైతే చెప్తున్నా. ఎందుకంటే మీరు చూడండి, ఇక్కడ ఏదైనా సరే, ఏ పనైనా చూడండి, ఇతర రాష్ట్రాల వారే చేస్తున్నారు. అది బీహార్ కావచ్చు, ఒడిస్సా కావచ్చు, ఇంకా ఇతర రాష్ట్రాల వారు ఖచ్చితంగా అన్ని రంగాల్లో, మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళే పని చేస్తున్నారు. మన వాళ్ళు ఎక్కడ దొరకలేదు. మీరు ఒకసారి గమనించండి. అది మేస్త్రి పని కావచ్చు, మేస్త్రి కూలి పని కావచ్చు, ఇక సెంటరింగ్ పని కావచ్చు, సెంటరింగ్ మేస్త్రి కావచ్చు, ఇక ఏదైనా అడ్డ మీద కూడా మన వాళ్ళు తక్కువగా కనపడుతున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారో ఒక్కసారి మనకి లైవ్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ కొంచెం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలు దీనికి కారణం ఏంటి? అసలు దీనికి కారణానికి ఎవరు? ఎందుకు మనం ఎక్కువగా పని చేయలేకపోతున్నాం అనేది మనం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి చూడండి. నిజం, నేను అబద్ధం చెప్తున్నా కాదు. మీరు ఆఖరికి వ్యవసాయ కూలీలు కూడా వాళ్ళు ఎక్కువగా పనిచేస్తున్నారు. అందుకే నేను ఏమంటా అంటే, అన్ని రంగాల్లో ఇతర రాష్ట్రాల ప్రజలే నిమగ్నం అయిపోయినారు. వారు ఖచ్చితంగా అన్ని రంగాల్లో ఆరితేరుతున్నారని చెప్పేసి నేనైతే గంటాపదంగా చెప్తున్నా. నిజమన్నా? మీరు చూడండి, ఇక ఎక్కడ చూసుకున్నా, మీరు హైదరాబాద్లో కావచ్చు, ఇంకా వివిధ గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళు వచ్చి పత్తి చేనులో కూడా పని చేయడానికి వాళ్ళు వెనకాడడం లేదంటే చూడండి ఎంత పరిస్థితికి మనం ఉన్నామో ఒకసారి చూడండి. మనం ఎక్కువగా, నేనేమంటున్నా అంటే, మనం ఎక్కువగా ఉచితాలకు అలవాటు పడుతున్నామని నేనైతే అనుకుంటున్నా. అసలు మరి దీనికి కారణం ఏంటి? అసలు కారకులు ఎవరు? ఎందుకు ఇలా ఉంటుంది అనేది ముఖ్యంగా అయితే తెలుగు రాష్ట్రాల్లో సంక్షోభం రాబోతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి నేను చెప్తున్నా. మీరు చూడండి, ఏ పని చూసుకున్నా, అది కిరాణా షాప్లో కావచ్చు, లేక ఇంకా వెల్డింగ్ షాపుల్లో కావచ్చు, లేక ఇక మేస్త్రి పని కావచ్చు, మేస్త్రి కూలీలు కావచ్చు, ఇక అడ్డ మీద కావచ్చు, ఎక్కువగా మన వాళ్ళు పనికి దొరకట్లేదు, పనికి రావడం లేదు. మరి ఇక ఎక్కువగా అభివృద్ధి చెందినామనుకుంటున్నామా, లేకపోతే ఎక్కువ ఇతర రాష్ట్రాల నుంచి మనకు వలస వచ్చి అన్ని రంగాల్లో వారు పాతుకుపోయినారు, అన్ని రంగాల్లో వారు ముందుంటారు అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అయితే రాబోయే రోజులైతే ఖచ్చితంగా సంక్షోభం అయితే ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఇక తప్పదని కూడా చాలామంది నిపుణులు, ఆర్థికవేత్తలు చాలామంది అయితే సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే పలు కీలక రంగాల్లో
ఇతర రాష్ట్రాల ప్రజలు పాతుకుపోయారు అనడానికి ఖచ్చితంగా నిదర్శనం కొన్ని మీరు చూసే ఉదాహరణలు చూసుకోవచ్చు. అది ఏ పనైనా కావచ్చు, ఖచ్చితంగా అన్ని రంగాల్లో ఇతర రాష్ట్రాల వారు పాతుకుపోయారు అని చెప్పుకోవచ్చు. ఇలా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఆ తెలంగాణలో కాదు, ఇతర తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు చూడండి అన్న, ఏళ్ళ కూడా మన వాళ్ళు పనులు లేరు, పని చేస్తలేరు అని మీరు చూడండి. అది కిరాణా షాపులలో కావచ్చు, లేకపోతే ఇంకా ఏ షాపులో అడ్డ మీద కూలీలు కావచ్చు, లేకపోతే మేస్త్రి పనులు కావచ్చు. ఈ విధంగా అందరూ వాళ్ళే ఇతర రాష్ట్రాల నుంచి బీహార్, ఒడిస్సా, కర్ణాటక ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళు పని చేస్తున్నారు. కానీ మన తెలుగు రాష్ట్రాల వారు ఎక్కువగా పని చేయడం లేదు. మరి ఇది ఎంతవరకు దారి తీస్తుంది ముఖ్యంగా మీరు గమనించి కొంచెం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే అండి, బాయ్.